విధంగా మన మధ్యలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు, అదే విధంగా అతిరథ మహాలాదుడు ఈ యొక్క వేదికను అలంకరించారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలి. ఈ యొక్క కార్యక్రమం బీఆర్ఎస్ కుటుంబంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ గడ్డ పైన కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల గురించి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ సభను ఉద్దేశించి కార్పొరేటర్ దేదీప్యారావు గారు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం. మాగంటి సునీత గారు అన్న ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మాగంటి సునీత గారు ట్రాఫిక్ లో సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి, అలాగే మన తలసాని శ్రీనన్న గారికి, వేదికను అలంకరించిన జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించిన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ రోజు మన దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతున్న కారణం వల్ల ఈ రోజు మళ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మాగంటి గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఎన్నో సేవల్ని మనకు అందించి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ప్రతి కార్యకర్త కూడా సునీతమ్మ గారిని వేదిక పైకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారికి జై తెలంగాణ నినాదాలతో వారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా జై తెలంగాణ పిడికిలు బిగించి గట్టిగా ఊపిరిపట్టి ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మాట్లాడిన జిందాబాద్ కొట్టినది జూబ్లీహిల్స్ నియోజకవర్గం గడ్డ మొత్తం వినపడాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మనకు తెలుసు బై ఎలక్షన్ రావడానికి కారణం మన ప్రియతమ నాయకులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మన మధ్యలో లేని కారణం వల్ల ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. దానికోసం మన అభ్యర్థిగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థిగా మాగంటి గారి కుటుంబం, వారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆవిడ్ని మనం గట్టిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికి ఇంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎలాగైతే మాగంటి గోపీనాథ్ గారు మనల్ని ఏర్పాటు చేశారో, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మనం పార్టీకి అండగా ఉంటూ, అలాగే మీ అందరూ కూడా నడిపిస్తూ 3 సార్లు వాళ్ళని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను అందరికీ ఒకటే పేరు పేరున కోరుకుంటుంది ఏంటంటే, మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి అయినా కూడా మీ అందరూ ఈ రోజు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ మీ అందరే మనం ప్రజల్లో మమైకమై ఉంటున్నారు. కాబట్టి మీ అందరి కోసం మరోసారి అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అందుకున్న సంక్షేమమే ప్రజల్లో ఉంది. మనం చేసిన అభివృద్ధి మాత్రమే ఈ రోజు మన గెలుపుకి కారణం అవుతుంది. కాబట్టి ఒక్కసారి మరోసారి అందరికీ గుర్తు చేస్తూ మనం గట్టిగా ఒక్కసారి అందరు చెప్పాలి, జై తెలంగాణ,
మనం మన పార్టీ పెద్దలకి చెప్పాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపన్న క్యాడర్ అంటే ఏంటో చూపించాలి. జై తెలంగాణ. మనం గోపన్న సైనికులమా? అవునా కాదా? మనం మరోసారి మన అభ్యర్థి అయిన సునీతమ్మని గెలిపించుకొని మనం కుటుంబానికి, పార్టీకి మనం ఆ గోపన్నకి ఘన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మనం ఈ కుటుంబానికి అండగా నిలబడదాం కదా. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, గోపన్న అమర్ రాయ్. థ్యాంక్ యూ దేదీపేరావు గారు. మన మధ్యలో ఉన్నటువంటి సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. सैनशीन पर तशरीफ फरमा हम सबके हरदिल अजीज बीआरएस पार्टी के शहजादे वर्किंग प्रेसिडेंट जनाब केटी रामाराव साहब, और केसीआर साहब के 9 रतनों में से एक रतन, हर मरज की दवा रखने वाले बीरबल का किताब जनाब हरीश राव साहब, और इस हलके के लिए जो केसीआर साहब ने उम्मीदवार बनाया है, मरहूम गोपीनाथ साहब की अहलिया सुनीता मैडम साहिबा, और इस हलके के साबिका एमएलए पी जनार्दन रेड्डी के साहबजादे मेरा भाई विष्णुवर्धन रेड्डी साहब, और सैनशीन पर तशरीफ फरमा सभी मोहज्जिज हजरात, मेरे बहनों और भाइयों, आज इस इजलास का मतलब आपको 11 नवंबर की तैयारियों में से एक माना जा रहा है। 11 नवंबर के दिन जो सबसे ज्यादा काम करेंगे वो आप लोग होंगे। आपके हाथ में बीआरएस की ताकत होगी और आप इस हलके को दोबारा केसीआर साहब का अड्डा बनाएंगे। यहां पर कुछ इश्यूज है जो मैं आपके सामने कह देता हूं। पिछले 8 दिन से, भाई साहब जरा खामोश हो जाइए, पिछले 8 दिन से आप यहां पर पदयात्रा कर रहे हैं, डोर टू डोर कैंपेन कर रहे हैं। केटीआर साहब ने एक बकाया कार्ड आपके सामने पेश किया है। यहां पर प्रॉब्लम यह हो रहा कि रहमतनगर, बोराबंडा, एरागड्डा, हमारे जो बुजुर्ग हैं उनको मालूम नहीं है कार्ड किस तरह से है, वो कार्ड को कुछ और समझ रहे हैं। मैं आपसे गुजारिश करता हूं, आप जब डोर टू डोर जाएं ये कार्ड बताने के लिए, तो उनको खुदारा बोलिए कि रेवंत रेड्डी ने जिस तरह से आपको धोखा दिया, ये वो कार्ड है, ये वो कार्ड है जो हमारे पढ़ने वाले बच्चियों को स्कूटी देते बोले थे, नहीं दिए, वो कार्ड है। ये वो कार्ड है जो शादी मुबारक में 1 तोला सोना देते बोले थे, नहीं दे रहे, ये वो कार्ड है। ये वो कार्ड है जो हमारे किसान भाइयों को वगलाकर जो बात बोले थे उस पर अमल नहीं कर रहे, ये वो कार्ड है। आप उनको बताइए कि ये रेवंत रेड्डी जो झूठ पे टिका हुआ है, ये वो कार्ड है। और साथ ही साथ रहमतनगर, बोराबंडा, एरागड्डा, यूसुफगुड़ा, वेंगलराव नगर के वो तमाम मुस्लिम कैदीन से मैं आप सब से दिल के गहराइयों की आपकी मेहनत को सलाम करता हूं। आपने कोई पार्टी का लेबल नहीं लगाया, आप अपने कब्रिस्तान के लिए जो जंग लड़े हैं वो ये लोग सुनने वाले नहीं है। रेवंत रेड्डी जो हमारे कब्रिस्तान को मसमार करा कोडंगल में, वो आपको हमको कब्रिस्तान की जगह नहीं देने वाला था।
मगर आपने जो कोशिश की है वो कोशिश कुछ कम। केटीआर साहब के साथ खदीर भाई, खान साहब, मुकरम भाई, रहमतनगर के अजीज भाई, अजीम भाई, ये तमाम कमेटी के लोग आकर केटीआर साहब के पास 1 महीना पहले अपनी अर्जी दी थी। मैं आपको बता दूं सब मजमे के सामने, केटीआर साहब ने खुल के वादा किया था, कहा था कि हम ये जरूर करेंगे, हमारी गवर्नमेंट आने के बाद जरूर देंगे। जिस तरह से अंबरपेट में दिए, जिस तरह से सनंदनगर में दिए, हैदराबाद के सराउंडिंग में 125 एकड़ करे, ये भी करेंगे। मगर साथ ही साथ मैं आपको बता दूं, गोपीनाथ साहब ने भी कोशिश की थी। कोई यहां वर्गला रहे, कह रहे गोपीनाथ साहब ने नहीं किया। मैं गवाह हूं, मैं बताता हूं कि यही ग्राउंड के बाजू 2 एकड़ जमीन गोपीनाथ साहब देने का वादा किए थे, आप सब जानते हैं। और पीली दरगाह के पास सोसाइटी वालों से बात करके, कॉम्प्रोमाइज करके वो 2 एकड़ देने की भी बात की थी। यही 2 जमीनें आपने मुतालबा किया कांग्रेस से देने के लिए। ये 1 महीना 1.5 महीना खाली टाइम पास किए, बाद में अलकापुर पे एक तमाशा दिखाए और एरा गड्ढे पे एक तमाशा दिखाए। एरा गड्ढे पे ऑलरेडी 70 साल पुराना कब्रिस्तान है। 12 साल पहले मेरे भाई विष्णुवर्धन ने उसके रास्ते के लिए अपनी यलगार की थी, अपनी शुरुआत की थी, अपनी लड़ाई लड़ी थी। मगर हमारे इलाके के कुछ लोग विष्णु को रोके, उस हमारा इलाका तो जुबली हिल्स नहीं, पुराने शहर की बात कर रहा हूं मैं, विष्णु को रोके, विष्णु को रोकने की कोशिश करे। विष्णु ने एक ही बात बोला, मैं विष्णु को भी सलाम करता हूं। विष्णु ने बोला यहां हिंदू मुसलमान सभी बैठे हुए, सुन लो गौर से विष्णु ने क्या कहा। विष्णु कहा मैं रेड्डी हूं साहेब, मेरे को जलाते, मगर मैं आपके कब्रिस्तान के लिए लड़ रहा हूं। बोला आपके खबरों के लिए लड़ रहा हूं, मैं खबरों का सौदा नहीं करता हूं। बोला आज कांग्रेस में जो रेवंत रेड्डी की कांग्रेस है, वहां पर सब चापलूसी लोग भर गए, जिनको काम करना नहीं आता, जिनको आपकी आवाज सुनना नहीं आता, आपके वादे पे अमल करना नहीं आता, ये सारे लोग आज जुबली हिल्स के अतराफ गिड़ की तरह घूम रहे हैं। मैं आप सबसे कहता हूं, आपके हाथ में बुत है, आपके हाथ में चाबी है, आपके हाथ में ताकत है, आपको इनको तमाचा मारना होगा। 11 नवंबर के दिन इनके मुंह पे आपको जोरदार तमाचा मारना होगा। रेवंत रेड्डी को बताना होगा कि ये जुबली हिल्स सेकुलर अड्डा है, तेरे जैसे लोगों की यहां कोई जरूरत नहीं है। शुक्रिया। थैंक यू। థ్యాంక్ యూ సోహెల్ సాబ్. రహమత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంఏ షఫీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే, కేటీఆర్ అన్నకి నమస్తే, హరీష్ అన్నకి నమస్తే, అందరు एक्स मिनिस्टर्स एमएलएस అందరికి నమస్తే. जुबली हिल्स कॉन्स्टिट्यूंसी बाई इलेक्शन नहीं है, ये पूरा तेलंगाना का इलेक्शन है ये, क्योंकि पूरे जुबली हिल्स के जितने यहाँ पे मेरे भाई बहन बुजुर्ग जो बैठे हुए पूरे तेलंगाना से आए हुए यहाँ पे है, अपन सब बसे हुए बाहर से आके यहाँ पे, राइट। आप सब जितना गांवों में परेशानी है यूरिया के लिए और कई शादी मुबारक के लिए, रैतु बंधु के लिए, वो सब परेशानी जाना है तो जुबली हिल्स में बीआरएस जीतना है। क्योंकि सीएम साहब को भी दिखता जब कि नहीं नहीं मैं कर रहा सो गलत हो रहा, यहाँ पे मैं हार गया बोल के उनको जब मालूम होता, इसलिए मैं सबसे आपसे जुबली हिल्स की पूरी आवाम से रिक्वेस्ट करता हूं कि आपका कीमती वोट अपनी कार को डालेंगे, केसीआर साहब को जिताएंगे, हमारे केटीआर अन्ना हरीश अन्ना का एक अलग फिर स्पीड और ज्यादा बढ़ जाएंगे। क्योंकि तेलंगाना में तकरीबन 2 साल से कोई काम नहीं हो रहा, पूरा रियल एस्टेट जीरो हो गया, पूरा बिजनेस पूरा ठप हो गया। अब सबसे रिक्वेस्ट है वो सब सही होना है तो सिर्फ टीआरएस को वोट डालना, अपनी कार को जिताना, फिर अपने जितने भी रहमत नगर में अभी पुराने कामा बता रहे लोग, जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में कामा बता रहे, तकरीबन हमारे गोपी अन्ना तकरीबन कामा करे, अभी सैंक्शन हो सो कामा को फिर लाके उन लोग एक मिनिस्टर साहब उन लोग फिर रिएक्ट ने ओपनिंग कर रहे,
काम करने का मतलब ही नहीं है। इसलिए वो सब मत देखिए, आपका कीमती वोट टीआरएस को डालिए। जय तेलंगाना। थैंक यू। థ్యాంక్ యూ షఫీ భాయ్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు గౌరవనీయులు స్థానికులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గతంలో క్యాండిడేట్ గా కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు మన పార్టీలో కీలక నేతగా ఉన్నారు, వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, పద్మారావు గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, అనేక మంది శాసనసభ్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చైర్మన్లు, శాసనమండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల్లో వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గం అన్ని డివిజన్ల నుంచి వచ్చినటువంటి సోదర కార్యకర్తలు, సోదరీమణులు, వివిధ నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నిక కోసం వారి సహకారాన్ని అందించడానికి వచ్చినటువంటి సోదర సోదరీమణులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది నియోజకవర్గం యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు నేనేమి చెప్పను, ఎందుకంటే వేదిక మీద పెద్దలు ఉన్నారు, మార్గనిర్దేశనం చేస్తారు, అన్న విషయాలు చెప్తారు. కానీ రేపొద్దున రాబోయే 30 రోజుల పాటు ప్రతి బూత్లో ఒక సిస్టమేటిక్గా పని జరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇప్పటికే మనందరం గమనించినాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అతి ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో పని వదిలిపెట్టి కూడా ఈ నియోజకవర్గం యొక్క గెలుపు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మనందరి మధ్యకు వచ్చారు. ప్రత్యేకించి జూబ్లీస్ నియోజకవర్గ కార్యకర్తలతో నా మనవి ఏంటంటే, వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించడానికి మాత్రమే వచ్చారు, కానీ ఇక్కడ ఎవరు కూడా మన మీద పెత్తనం చేయడానికి రాలేదు. పెద్ద వ్యక్తులు వచ్చారు, బూత్ స్థాయిల్లో పనిచేస్తున్నారు. కాబట్టి మనకు నిర్దేశించినటువంటి ఒక సమయాల్లో మనం ఖచ్చితంగా వాళ్ళకు సహకారం అందించి ప్రతి ఓటరుకు రీచ్ అయ్యి కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, హైదరాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది, మన నియోజకవర్గంలో ఖాస్ కరికే రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు, మరి ఆ రోజు హరీష్ రావు గారు, వారందరి సహకారంతో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందనే విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది కొత్త కార్యకర్తలు ఈ మధ్య మన పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఇంతకు ముందున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడనే సామెత మద్దతు తెలపాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, అది హైదరాబాద్ మినహాయింపు కాదు అనే విషయాన్ని మనం ఇక్కడి నుంచే ప్రూవ్ చేయాలనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కొద్దిగా గట్టిగానే ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు. మాజీ యువకుడు, మాజీ శాసనసభ్యుడు, పీజీఆర్ గారి కుమారుడు, బీఆర్ఎస్ గెలుపు కోసం, సునీతమ్మ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కేటీఆర్ అన్న గారికి, మరి హరీష్ రావు అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరి సోహెల్ భాయ్ గారికి, మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఈ పరిస్థితి బై ఎలక్షన్ వస్తుందని మేము ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుకోలే. మరి గోపన్న మనలో లేరు, కానీ
ఆయన అయితే ఆశయాలునో ముందు తీసుకెళ్ళాలి మనం. ఆయన చాలా మట్టుకి ఎప్పుడు కూడా పబ్లిక్కి సేవ చేసుకుంటూ ఉన్నారు. నాకు గోపన్నకి నన్ను 2 సార్లు ఓడగొట్టినారు. ప్రతిసారి ఒకటే మాట అంటుండే, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినా నేను అని ఒక డైలాగ్ కొట్టాడు నన్ను కనబడినప్పుడల్లా. నేను చాలా పెద్ద లీడర్, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినాను. మరి మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క రౌండ్కి జోకులు వేసుకుంటాం, మాట్లాడినాం. కానీ ఎప్పుడు వ్యతిరేకత మేము చేసుకోలేదు. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఎస్పీఆర్ హిల్స్ మా తాతయ్య నానమ్మ పేరు మీద ఉన్న బస్తీ ఇది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,50,00,000 నేను ఆ రిజర్వాయర్ శాంక్షన్ చేసి పెట్టిండే. అనుకోకుండా అప్పుడు కిరణ్ కుమార్ గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిండే. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఆ 1,50,00,000 రిజర్వాయర్ ని 4 crores పెట్టి ఆ రిజర్వాయర్ చేయించారు. మరి ఆయన పేరు పెట్టాలని నేను గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పడం జరిగింది, యూసుఫ్ కూడా సంతాప సభలో. ఆ ఒక రిజర్వాయర్ పేరు గోపన్న పేరు పెట్టాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు, ఇప్పుడు పార్టీ టికెట్ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్, మా ఫాదరు, మేము మా తాతలంతా కాంగ్రెస్ అన్నాం. కానీ మాతోటే ఎంత ఇస్తావు అని చెప్పి మమ్మల్ని ఆ టికెట్ అమ్మకం పెడితే మనసు బాధ అనిపిస్తే ఆ రోజు ఈ కుటుంబం నాకు అందండలు నిలబడి రాజకీయ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, కలిసి మనం 10 సంవత్సరాలు ముందుకెళ్దామని రామన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒకవేళ గోపన్న ఉంటే వచ్చే డీలిమిటేషన్లో లేకపోతే గోపన్న కన్విన్స్ చేసో నేను ఎమ్మెల్యే అవుతుండన్నా. కానీ ఆ 3 years మాత్రం గ్యాప్ ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు. కుటుంబాల్లో చనిపోతే ఎందరు మంది మన మీద కన్నేస్తారని ఫస్ట్ మనిషి నేనే. అమ్మా నీకున్నా నేను అండదండగా నేను ఉంటా, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమేదన్నా అని మొదటి సంతాప సభ షేక్పేటలో జరిగింది. ఆ రోజు అన్న గోపన్న కా దుష్మన్ ఓ మేరా దుష్మన్, అప్నా దుష్మన్. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ జానకమ్మ తోట ఎవరెవరు తెలుసు అన్న? యూసు కూడా జానకమ్మ తోట చేతులు ఎత్తండి. ఈ ఆ జానకమ్మ తోట గురించి ఈ కాంగ్రెస్ టికెట్ పోయింది. రేపు కాంగ్రెస్ వస్తే అక్కడ జానకమ్మ తోట అనేది ఉండనే ఉండదు. మనకి రామరాజ్యం కావాలా లేకపోతే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి, రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా అని ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి. సునీత గారు మాట్లాడతారు, క్యాండిడేట్ మన అభ్యర్థి గారు. ఇప్పుడు తర్వాత తలసాని గారు, హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు వీరే మాట్లాడేది. అందరూ మాట్లాడాక కేటీఆర్ గారు స్పీచ్ అయినాక మనం భోజనాలు స్టార్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా డైనింగ్ హాల్ వరకు పోవద్దు. కీలకమైన ఈ 4 ఉపన్యాసం విన్న కేటీఆర్ గారు స్పీచ్ అయినాక భోజనాలు స్టార్ట్ చేయాలి. అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయొద్దని మనవి చేస్తూ, గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, మనందరి ఆశాజ్యోతి, యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం.
ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపీనాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందిగా కోరుచున్నాం. నాన్న ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, వారి కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సమేతంగా సానుగా ఉంటారని కోరుకుంటున్నాము. మాజీ మంత్రి వర్యులైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, మరి జూబ్లీహిల్స్ ఎన్నికల రణరంగంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ మీటింగ్ మరి జరుగుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్య అతిథి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అదేవిధంగా హరీష్ అన్న గారికి, మన అభ్యర్థిని మాగంటి సునీత గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి వివిధ
డివిజన్లలో ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు. దివంగత నేత మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ, ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి? ఈ 20 మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత अपने गलियों में, अपने बस्तियों में रोजगार का क्या हाल है, ऑटो चलाने वाले का क्या हाल है, और छोटे छोटे दुकाना बंडियों पे जो व्यापार करने वाले, बिजनेस करने वाले आज क्या हाल है. पुलिस वाले मनमाने निकाल दे रहे, ऑटो वालों को मनमाने फाइना दे रहे. మీకు అందరికీ తెలుసు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇంటింటికి ఇల్లు కడతామన్నారు. మీ జూబ్లీహిల్స్ లో ఒక్క ఇల్లన్నా కట్టినరా? ఒక్క ఇల్లన్నా వచ్చిందా? గోపీనాథ్ గారు ఇప్పించిన 3600 ఇండ్లు గుర్తుంది కదా, వీళ్ళు ఇచ్చిండ్రా? మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేసిండు. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు, మీరు బిల్లు కట్టే అవసరం లేదని. కానీ ఇప్పుడు 20 నెలల నుంచి ఏం జరుగుతుంది? మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నా లేదా? మేము ఈ వేదిక మీద చెప్తున్నాం, ఎన్ని బిల్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి, మేము మీ వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. రెండోది పండుగలకు చూసినాం మనం. మాంకాళి జాతర వచ్చినా, బతుకమ్మ పండుగ వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు, వారు అకాల మరణం చెందిరు. కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య, బిడ్డలు, కొడుకుతో సహా మీ దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళని ఆశీర్వదించి, దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఓటు వేసేటప్పుడు, ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినాం, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఎవరేం చేసిన అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు బోరబండ కానీ, రైమత్ నగర్, ఈసుగూడ
ఎర్రగడ్డ కానివ్వండి, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు. ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలంటే గోపీనాథ్ గారిని మనం ఎట్లా చూసినామో ఆ కుటుంబాన్ని కూడా అట్లా చూడవలసినటువంటి అవసరం మన పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. हमारे नौजवान भाइयों से, मुसलमान भाइयों से भी गुजारिश है, देखे तेलंगाना हुकूमत में केसीआर साहब ने क्या किया, मगर आज के दिन रेवंत रेड्डी आके क्या कर रहा भी आप हकीकत जानते। आज नया शुरू करे, हम कब्रिस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 एकड़ जमीन दिए कब्रिस्तानों के लिए, मगर यहां पर डिले हुआ, रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ। फिर भी गोपीनाथ साहब 2023 असेंबली इलेक्शन में बोले अपने हुकूमत आते ही दिलाएंगे बोल के, मगर हकीकत में तो हमारे पार्टी हार गई, कांग्रेस पार्टी जीती। నేను అడుగుతున్నా మీ అందరికీ, ఈరోజు ఎంతో మంది తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో, మరి 20 నెలల నుంచి ఎందుకు తిరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 20 నెలల నుంచి ఎందుకు తిరగలే? మరి ఆ పక్కన నాకు సనత్ నగర్ ఉంది, ఈ పక్కన కుకట్పల్లి ఉంది, ఆ పక్కన ఖుద్బుల్లాపూర్ ఉంది, ఈ పక్కన ఖైరతాబాద్ ఉంది, మరి ఎందుకు తిరుగుతలేరు వేరే దగ్గర? అంటే ఎలక్షన్ ఏడుంటే ఆడనే తిరుగుతారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపీనాథ్ గారి కుటుంబాన్ని, సునీత గారిని మీరందరూ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, నకోబెటర్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన అభ్యర్థి బ్యాండ్ ఆపేయండి అన్న, బ్యాండ్ ఆపేయండి, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు శ్రీమతి మాగంటి సునీత గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మా స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది, కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి
కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసి ఇవ్వాలన్నట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం. ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు, చాలా హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టుకొని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ ఆ మాట ఎత్తలేరు. రేపు జూబ్లీ హిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ हमारे मुसलमान बहना है, भाइयों हैं, हिंदू भाई भी हैं. आपके बस्ती दवाखाना का आज क्या हाल हुआ? जब केसीआर साहब ने बस्ती दवाखाना आप लोगों के लिए खुले हैं, सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दवाखाना केसीआर साहब ने आपके लिए खुले हैं. वो बस्ती दवाखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था, डॉक्टर साहब देखते थे आप लोगों को, और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे. आज बस्ती दवाखाने में गए तो वहां के डॉक्टर बोल रहे मुझे 6 महीने से तनख्वाह नहीं मिला. वहां का कंपाउंडर बोल रहा मेरे को तनख्वाह नहीं आ रहा. अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा? पहले उनको दवा दर्द खत्म होना, उन्हें अच्छा है तो आपको देख सकता है. अरे उनको भी बीवी है, बच्चे हैं, घर का किराया बनना है, बच्चे का स्कूल फीस बनना है. 6 महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनख्वाह नहीं मिल रहा. वहां पर दवा का सप्लाई भी बंद हो गया. नाम के लिए बस्ती दवाखाना है. क्या तकलीफ है रेवंत रेड्डी को? केसीआर साहब का निशान है बोल के तकलीफ है. ये बस्ती दवाखाना गरीब लोगों के लिए, बस्ती के लोगों के लिए केसीआर साहब ने अच्छा काम करा. उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे, उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे. ये आप लोग सोचने की बात है. आज पानी का बिल भी बढ़ा दिए. जब केटीआर साहब म्युनिसिपल मिनिस्टर थे 20,000 लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया. आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ. ये सब बात आप सोचने की है. ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ళ గెలుపు, 4000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు. ఇది అందరి గెలుపు.
అందువల్ల మనం ఒక్కటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడమన్న ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? గరీబోళ్ళ ఇల్లు, हमारे गरीबों का गरीब तोड़ना है क्या हाइड्रा? ये हाइड्रा खत्म होना है, कांग्रेस को हराना है. हाइड्रा बंद होना है, मागंटी सुनीतम्मा को जिताना है. नहीं तो क्या बोलता हूं मैं, गला थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता. जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा. बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबर सिखाना है, हमारे मागंटी सुनीतम्मा जी को जिताना है. ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए, उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए. क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने? क्या एमएलए नहीं दिया, एमएलसी नहीं दिया, मिनिस्टर भी नहीं दिया? कम से कम बोलने के लिए जगह भी नहीं है. जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, साहब के साथ केटीआर साहब नहीं थे कैबिनेट में, मैं भी नहीं था कैबिनेट में, एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेरिंग सेरेमनी करे. कितना इज्जत दिए आप जानना चाहें. केसीआर साहब ने बतकम्मा को तोहफा दिए, रमजान में भी तोहफा दिए. केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए, मुसलमानों को शादी मुबारक दिए. रेवंत रेड्डी ने क्या बोला, मैं 1 तुला सोना भी देता हूं. सोना तो नहीं दिया, वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक 1 साल तक नहीं आ रहा. बेटे पैदा होने के बाद चेक आ रहा, आजकल शादी के लिए चेक नहीं आ रहा, 1.5 साल 2 साल के बाद चेक आ रहे. ये लोग समझ सकते हैं. जितने अच्छे काम केसीआर साहब ने करे, रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है. केसीआर किट बंद हो गया, बतकम्मा का साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया, दलित बंधु बंद हो गया, मुसलमान का बंधु बंद हो गया, बीसी बंधु भी खत्म कर दिया. एक एक तोड़ते आ रहा है. बस्ती दवाखाना को खत्म कर दिया. ऐसा एक एक जितने भी अच्छे काम केसीआर साहब ने करे उसको तोड़ते आ रहा है रेवंत रेड्डी. इसलिए हम सब मिलके, या हिंदू या मुसलमान, अपने हैदराबाद को बचाने के लिए, अपना तेलंगाना का इज्जत बढ़ाने के लिए ये रेवंत रेड्डी, ये कांग्रेस सरकार को सबर सिखाने का जरूरत है. सब मिलके काम करेंगे. हिंदू मुस्लिम సోదరులు అందరూ కలిసి కట్టుగా, ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీ హిల్స్ ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, మీరు ఒక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి
కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసికట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసికట్టుగా అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता। उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है। సో ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీ డైనింగ్ హాల్ ఓపెన్ చేయాలి, అందరికి భోజనాలు పెట్టండి. అందరూ డైనింగ్ హాల్ వైపు, అటువైపు డైనింగ్ హాల్ వైపు రండి. భోజనాలు అందరికి సరిపోని ఉన్నాయి. దయచేసి తోపులాట లేకుండా చూడండి, వేదిక మీద ఉన్న మిత్రులు